మా పిల్లలు ఎంతో కష్టపడి ఒక చిన్న ఉదాహరణ అండి, మా పిల్లల విషయంలో అందరు నవోదయ స్కూల్ కి వాళ్ళు ఫీజులు కోచింగ్ ఇప్పించి ఇచ్చేసి నవోదయలో వాళ్ళకి సీట్లు రాలేదు. నేను ఏ కోచింగ్ ఇప్పించకుండా కూడా బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేసి చేస్తే సీట్ వచ్చింది. అట్లా అని మాకు రాలేదు వాళ్ళకి వచ్చింది అనడం కూడా కరెక్ట్ కాదు కదా. రాని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారండి. ఉన్నంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసి రాజకీయాలు ఇచ్చేసి వాళ్ళని ముందుకు చేసి కోర్టులు వేసి కేసులు వేసి అదంతా కరెక్ట్ కాదండి. ఇది ఎందుకంటే మా పిల్లల ఆవేదన, వాళ్ళు పర్సనల్ లైఫ్ ను కూడా సాటిస్ఫాక్షన్ చేసి, మా పాప పెళ్ళయింది, ఆమె లైఫ్ ను కూడా అత్తగారింటికి వెళ్లకుండా కోచింగ్ సెంటర్ లో ఉండి చదువుకుంటూ మేము ఫీజులు కట్టి అవన్నీ భరిస్తూ ఇది చేసి లాస్ట్ కి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎంత సఫర్ అవుతుందో అర్థం చేసుకోవాలండి అందరూ. గవర్నమెంట్ కూడా మాకు సాయంగా ఉండి ముందుకు మమ్మల్ని ఇది చేయాలని, అదేవిధంగా మెయిన్స్ యూపీఎస్ వాళ్ళకు మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1,00,000 ఇస్తాము, ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన 1,00,000 ఇస్తామని అంటారు. మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు గ్రూప్ 1 ఆఫీసర్స్ మీరు కూడా హెల్ప్ చేసి మాకు కూడా ఏదో విధంగా హెల్ప్ చేయాలని, ఇది ఈ విధంగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ ను కూడా. మా ఆవేదనను మీరు మీడియా మిత్రులందరూ మా ఆవేదనను మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. ముందే హలో, అందరికీ నమస్కారం. నాకు 7 బిడ్డలు, ఒక బాబు సార్. మేము కూలి నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ. మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయికి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని. కానీ 3 కోట్లు ఇచ్చినారంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేవు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? మేము చేయలేం కదా. రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక 500, 200, 300 పూట వెళ్ళకే పెద్ద ఎంత లేదు మాకు. ఈ దానికి 3 కోట్లు 4 కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు, అది ఇచ్చారని అనే వరకు కరెక్ట్ కాదే. అది చాలా అన్యాయం చేసినారు. మా పిల్లలు 4 నెలల బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము, సెంటర్కి ట్యూషన్ పంపించాము, అన్ని పని చేసి పంపించినాం సార్. మేము పని చేసి పంపించినా కూడా 7 పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మాకు చాలా అన్యాయం జరిగింది. ఇది న్యాయం కావాలి మాకు. మాకు ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు. ఇప్పుడు మూడోసారి ఎట్లా అయింది, ఇప్పుడు 4వసారి ఎట్లా అయింది అని అనుకుంటా పోతే ఎట్లా సార్? వాళ్ళ భవిష్యత్తే పోతుంది. ఇప్పటికే సగం ఏజ్ అయిపోయింది వాళ్ళది. మరి ఇప్పుడు ఎట్లా సార్? మాకు న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయకపోతే ఇంకా ఎప్పుడు జరుగుతుంది మాకు? ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్, మేము మాకు న్యాయం కావాలి. మీరు ఏమన్నా అనుకోండి, మాకు పిల్లలు చదువుకున్నారు, భవిష్యత్తుకి నిలబడ్డారు, మాకు న్యాయం కావాలి సార్. అంతే. మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నమస్కారం అందరికీ కోరుకుంటున్నాం సార్. నా పేరు సీత సార్. మాది కోదాడు పక్కన వాయలసింగరం అనే పల్లెటూరు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్నే చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలి నాలికి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది. దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నా, మా పెద్దలు ఎవరు తెలవదు సార్. అసలు ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకున్నారు సార్ మా పిల్లలు. 10th లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేమెంత సంతోషంగా ఉన్నాం సార్ ఇప్పటి వరకు. మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేము సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరి బాధ విన్నారు మీడియా వాళ్ళు కూడా. ఏంటంటే పిల్లలు చాలా కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ ర్యాంకుల్ని రాజకీయం చెయ్యొద్దండి, దయచేసి రాజకీయం చేయొద్దు. ఎందుకంటే రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి. అంతేగాని 3 కోట్లు ఇచ్చారు 3 కోట్లు ఇచ్చారంటే 3 కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి? ఇంకా వాళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అంటున్నారు, మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా గెలిచావు అని. ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు రేయింబగళ్ళు అసలు అన్ని మర్చిపోయారండి. అసలు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు, దీని మీదనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చెయ్యొద్దు, వాళ్ళకి న్యాయం చేయండి.
వాళ్ళని ఎలాగైనా కూడా న్యాయం, ఇప్పుడు న్యాయం జరిగితేనే కదండి రేపు